బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందజేసి వారి క్షేమాన్ని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు. వచ్చే సంవత్సరం మార్చి 17 నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి మల్లాడి కృష్ణారావు ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం 10వ మైలురాయి సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం. అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టిన కంటైనర్ వ్యాన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం 10వ మైలురాయి సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం. అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టిన కంటైనర్ వ్యాన్. 216 జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును తప్పించిపోయి పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమైన విగ్రహం. స్వల్ప గాయాలతో బయటపడ్డ వ్యాన్ డ్రైవర్. బాబు ఏమైంది ఎలా జరిగింది? అటు నుంచి వస్తున్నానండి, అటు బ్యారికేడ్ పెట్టుంది. నేను లైట్లు ఆన్ చేశా, హైటెక్ ఆయన ఇటు నుంచి వెళ్తున్నారు. ఆయన ఆగుతారు కదా అనుకున్నా, నేను దగ్గర గంట వచ్చి నాకు ఆయన లైట్లు వేసుకుని రైట్ కి వచ్చేసా. నేను బ్రేక్ కొట్టా, కంట్రోల్ ఒకసారి మీరు టీవీ నైనండి, టీవీ నైన్ బొమ్మ పొద్దున్న ఎక్కువ అదేం తక్కువ ప్లేస్ అయినా కొన్ని సేవ్ అయిపోతుంది మనోడు. ఆ శుభ్రం చెప్పండి. అశోకర్ ముందు ఫైల్ చేయాలి, అలాగే అది చేయించదండి.
అవుతాడు కదా అనుకోండి. అదేనా బొమ్మ వెళ్ళేసింది అదిరికి ఇదైపోయింది. యానంలో పరవళ్లు తొక్కుతున్న గోదావరి వరద ఉధృతితో అధికారులతో పరిశీలించిన మంత్రి మల్లాడి. యానంలో పరవళ్లు తొక్కుతున్న గోదావరి వరద ఉధృతితో అధికారులతో పరిశీలించిన మంత్రి మల్లాడి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు భారీగా చేరడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10.48 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల నేపథ్యంలో యానం అధికారులను అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తెలిపిన మంత్రి మల్లాడి కృష్ణారావు యానంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, యానంలో మోటార్ల సహాయంతో చుక్క నీరు లేకుండా ఎప్పటికప్పుడు తరలించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేరుగా ఆయా ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు మల్లాడి. భద్రాచలం నుంచి రాజమండ్రి கீழே நம்ம 80 கிலோமீட்டர் டிஸ்டன்ஸில் யானம் இருக்குது. எஸ்டர்டே ஃப்ளட் ஸ்டார்ட் ஆயிடுச்சு. இன்றைக்கி ராஜமன்றியில் இஸ் 1 o'clock 10,48,000 cusics வாட்டர் 10,48,000 cusics வாட்டர் இதை ரிலீஸ் பண்ணுறாரு. நார்மலாக நம்ம யானத்தில் இருக்க கோதாவரி இப்போது இந்த 10,48,000 cusics வாட்டர் ரிலீஸ் பண்ணதுக்கப்புறம் is a 2.18 meters. 2.18 meters is a every day இருக்குதுக்கன்னா மேலே தண்ணி வந்தாச்சு. yesterday onwards and today இன்னைக்கு கூட in future tomorrow or day tomorrow I don't know யாருக்கு கூட ஃபிஷ்ஷிங்கோ எது கிடையாது. ஆனால் வாட்டர் இஸ் a more than 7 feet வாட்டர் மேலே வந்தாச்சு. அதே மாதிரி கரண்ட் வெரி ஹை. எஸ்டர்டே இன்றைக்கி ரெயின் ஹெவி ரெயின் கிடையாது, இந்த ஸ்மால் ரெயினே இருக்குது. அதுக்காக இப்போது தவளேஸ்வரம் నుంచి இஸ் ஸ்லோலி இன்க்ரீஸ் ஆகிட்டே இருக்குது. அதே மாதிரி ராஜமன்றியில் கூட இன்க்ரீஸ் ஆகிட்டே இருக்குது. திஸ் இஸ் எ பொசிஷன் த மார்னிங் எஸ்டர்டே இன்னைக்கு கூட the PW department and the regional administrator and myself is a review meeting, and today morning also review meeting. Morning nunchi is a inspection lo poite irukudi. Is a Franstepe area only small quantity water is entered. அதே மாதிரி ஓல்ட் ராஜீவ் நகர், குருகிருஷ்ணபுரம் and வெங்கடரத்ன நகர், இந்த மாதிரி இஸ் ஐஎன் நகர், தட் ஆல்சோ ஸ்லூ இஸ் ஒன் பை ஒன் ஸ்டாப் பண்ணிட்டே இருக்காரு. இப்போது இஸ் எ கண்ட்ரோலில் இருக்கும். இதுக்கு மேலே இஸ் எகெயின் இன்க்ரீஸ் ஆயிடுச்சுன்னு சொன்னால் அப்போது இஸ் எ ப்ராப்ளம் இருக்கும். அதுக்கு அந்த ப்ராப்ளம் கூட டிபார்ட்மெண்ட் என்டையர் ரெவென்யூ டிபார்ட்மெண்ட் அண்ட் பிடபிள்யூடி, முனிசிபாலிட்டி, எலக்ட்ரிசிட்டி எல்லாரும் லைன்லோనే இருக்காரு. ఇది நான் பாண்டிச்சேரி மக்களுக்கு கூட யானம் சிச்சுவேஷன் நான் சொல்கிறேன். தேங்க்யூ.
అసలు వీళ్ళ వరకు పోయించా ఇంకా రివర్స్ ఏమవుతుంది 2 నెలలు గాడిపోలే ఉండాలి ఇంకో చోట్ల రావడం రావాలా మనం సైడ్లో వచ్చేసి ఈ పొడికి ఈ వారం ఉన్న వాళ్ళకి వెలుతురుండేలాగా ఆ పోల్స్ కి ఏమైనా లైట్లు అయినా పడుతుంది బిగించండి. ఇప్పుడు ఈ కింద ఉన్న గురికించుకోవడానికి కూడా మనం లైట్లు వేయలేదు కదా, ఇంకా పోల్స్ చేసాం కానీ లేదే ఇక్కడ ఉన్న అంతా కూడా ఈ చెన్నై కూడా దాంట్లో వెళ్ళిపోవాలి. అంటే చిన్న మోటార్లు కానీ ఇంకోటి ఏదైనా పట్టుకొచ్చి కొంచెం ఎవరైనా కొంచెం పనిచేసే వాళ్ళు 10 మంది 8 మంది పెట్టి ఇదంతా చెత్త అంతా కూడా దాంట్లో వెళ్ళిపోవాలి. మన పొరలు ఏమంటుంది కదా బయట నుంచి ద్రాక్షారామం రహదారి పనులు ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు యానం బైపాస్ నుంచి ఫిషరీస్ కార్యాలయం వరకు రహదారి పనులను పూర్తి చేయాలని, అనంతరం గోపాల్ నగర్ లోని 3 తూముల వరకు నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. రోడ్డుకు సంబంధించిన సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ, లెవెల్స్ తదితర పనులను ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. ద్రాక్షారామం రహదారి పనులు ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు యానం బైపాస్ నుంచి ఫిషరీస్ కార్యాలయం వరకు రహదారి పనులను పూర్తి చేయాలని, అనంతరం గోపాల్ నగర్ లోని 3 తూముల వరకు నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. రోడ్డుకు సంబంధించిన సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ, లెవెల్స్ తదితర పనులను ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఎంతవరకు అందుబాటులో ఉందో అంతవరకు పూర్తి స్థాయిలో వినియోగించి రహదారిని నిర్మించాలని, ఒక అంగుళం ప్రభుత్వ భూమి కూడా వదిలిపెట్టకుండా రోడ్డు వెడల్పుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సెంట్రల్ లైటింగ్ కు సంబంధించిన తుది ప్రణాళిక సోమవారం నాటికి సిద్ధమవుతుందని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరులోపు సెంటర్ లైట్లు, స్టీల్ గ్రిల్స్, రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలు నాటడం తదితర పనులన్నింటినీ వచ్చే 60 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. స్మార్ట్ పోల్స్ ఏర్పాటు కోసం మొత్తం 59 లక్షలు అవసరం అవుతాయని, అందులో 22 లక్షలు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. ఆ నిధులను పీడబ్ల్యూడీ శాఖ నుంచి విద్యుత్ శాఖకు విడుదల చేయాలని, మిగిలిన 37 లక్షలకు 3 నుంచి 4 రోజుల్లో పరిపాలన అనుమతి ఇప్పిస్తారని మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. నిధులు పూర్తిగా విడుదలైన వెంటనే రహదారి పనులతో పాటు విద్యుత్ శాఖ కూడా లైటింగ్ పనులను సమాంతరంగా ప్రారంభిస్తుందని, దీంతో రోడ్లు పూర్తయిన తర్వాత మళ్లీ లైటింగ్ కోసం రహదారిని తవ్వాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. మనం అనుకున్నది ఇది రోడ్డు వేసేసి గర్భాలు కట్టేసి దీని మీద మనం క్లాప్. ఇప్పుడు లైట్కి
డబ్బులు పెట్టేయడం అయిపోయిందా? ఆర్తి ఇది ఈ ఒక్క రోడ్డుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో రేవులపై పడవ ప్రయాణాలు నిలిపివేతకు రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో రేవులపై పడవ ప్రయాణాలు నిలిపివేతకు రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జి మూలపొలం, పల్లంకూరు, జి వేమవరం, గోగుళ్లలంక, కొత్తలంక, కేశనకూరు గ్రామాల మధ్య పడవ ప్రయాణాలు నిలిపివేత. నియోజకవర్గంలో ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాల్లో సుమారు 16 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు గర్భిణీ స్త్రీలకు, మంచానికి పరిమితమైన రోగులను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు. తగినన్ని ఇంజన్ బోట్లు అందుబాటులో లేకపోవడం, లైఫ్ జాకెట్లు అందించకపోవడంతో ప్రమాదకర ప్రవాహంలో నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్న రైతులు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రతాప్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్, డిఎంహెచ్ఓ ఆఫీస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్. సో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అండ్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రిపేర్నెస్ అనేది మేము చేస్తున్నాము. అలాగే కలెక్టర్ గారు ఈరోజు సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది అని తెలిపారు. సో వాటికి అనుగుణంగా కూడా మేము ఫ్లడ్ ప్రిపేర్నెస్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అమలు చేస్తున్నాము. ఇందులో భాగంగా సెకండ్ లెవెల్ వార్నింగ్ వస్తే అఫెక్ట్ అయ్యే ప్రాంతాలలో ఉన్న గర్భిణీ స్త్రీలను, బెడ్ రిడన్ పేషెంట్స్ అందరినీ కూడా తరలించడానికి ఏర్పాట్లు చేశాము. ఇప్పటికే చాలా మంది తరలించడం జరిగింది. మాకు అయితే గర్భిణీ స్త్రీలు సుమారు 6 మంది ఉన్నారు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ వార్నింగ్ రెండింటినీ కలిపి ఈ 15 రోజులు డెలివరీ అయ్యే వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నాము. అండ్ అలాగే మెడికల్ క్యాంప్స్ అనేది ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఆ క్యాంప్స్లో కూడా అన్ని ప్రజలకి అవసరమయ్యే మందులను కూడా ఉంచడం జరిగింది. అలాగే ఫ్లడ్లో ముఖ్యంగా పాములు కొట్టుకొచ్చే అవకాశం ఉంది. సో పాము కాటుకు గురి కాకుండా ముందుగానే మేము ఏఎస్వీస్ కానీ అలాగే ర్యాబీస్కి సంబంధించిన ఏఆర్వి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాము. అలానే క్లోరిన్ టాబ్లెట్స్ కూడా సఫిషియంట్ క్వాంటిటీలో అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి సబ్ సెంటర్కి, పిహెచ్సిస్కి అందుబాటులో ఉండడం జరిగింది. అడిషనల్ క్వాంటిటీస్ కూడా ఉండేలాగా మేము చూస్తున్నాము. డిఎంహెచ్ఎస్ ఆఫీస్లో స్టాక్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. అండ్ ఫర్దర్ అక్కడ ఉన్న ప్రజలకు కూడా హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో హ్యాండ్ వాషింగ్ ఎలా చేయాలి, అండ్ సురక్షితమైన తాగునీరు, సురక్షితమైన ఆహారం ఈ ఫ్లడ్ సమయాల్లో ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. అలాగే థర్డ్ లెవెల్ వార్నింగ్ వస్తే కూడా వాటికి అనుగుణంగా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశాము. అండ్ ఆ సన్నద్ధత ప్రకారం థర్డ్ లెవెల్లో కూడా మాకు 13 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. సో నెక్స్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చేదానికి సపోజ్ వస్తుంది అంటే ముందుగానే వాళ్ళని కూడా షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు అనేది చేశాము. అండ్ ప్రతి పిహెచ్సి పరిధిలో 108 అంబులెన్స్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో అండ్ ప్రజలకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా వెంటనే దగ్గరలో ఉన్న సబ్ సెంటర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని, పిహెచ్సి సిబ్బంది అక్కడే అందుబాటులో ఉన్నారు క్యాంప్స్ దగ్గర. వాళ్ళని కలవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదం.
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీని వరదలు ముంచెత్తుతున్నాయి. కేవలం 48 గంటల్లో వచ్చిన వరదల నేపథ్యంలో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీని వరదలు ముంచెత్తుతున్నాయి. కేవలం 48 గంటల్లో వచ్చిన వరదల నేపథ్యంలో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన అధికారులు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. చింతూరు ఏజెన్సీలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి వరదలు పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అధికారుల సమన్వయంతో డ్రోన్ల ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 4 మండలాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ముప్పు బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఆహారం, నీరు, వైద్యం అందిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముప్పు ప్రభావిత గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో చింతూరు ఏజెన్సీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అదే అందుకనే మన సార్ వాళ్ళకి వీడియో పెట్టేశారు. మన నంబర్ పవన్ కాదు, మన ఇంకా మహేష్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం. ఈ ఏడాది వర్షాలు లేవు, వరదలు రావు అనుకుంటున్న తరుణంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో అకస్మాత్తుగా అంతకంతటూ పెరుగుతూ వస్తున్న గోదావరి ప్రవాహంతో లంకవాసులు బెంబేలెత్తుతున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం. ఈ ఏడాది వర్షాలు లేవు, వరదలు రావు అనుకుంటున్న తరుణంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో అకస్మాత్తుగా అంతకంతటూ పెరుగుతూ వస్తున్న గోదావరి ప్రవాహంతో లంకవాసులు బెంబేలెత్తుతున్నారు. ముమ్మడివరం మండలంలో వృద్ధ గౌతమి గోదావరి వరద ఉధృతితో లంక, టానేలంక, కోనాలంక, గురజాపులంక గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరదల సమయంలో నీటి ప్రవాహ వేగానికి లంక గ్రామాలు కోతకు గురై భూభాగం గోదావరి పాలవడంతో ఆవేదన చెందుతున్నారు. వందలాది ఎకరాలు భూములు కోతకు గురవడం, పచ్చని కొబ్బరి తోటలు, వాణిజ్య పంటలు పండే భూములు మటుమాయమై నివాస గృహాల వైపు చొచ్చుకురావడంతో ఆందోళన చెందుతున్నారు. ఏటా 2-3 సార్లు సంభవిస్తున్న వరదలతో కోతకు గురై నివాస గృహాలు కోల్పోతుండటంతో నిల్వ నీడ లేకుండా పోతుందని లంకవాసులు ఆక్రోశిస్తున్నారు. పాలకులు దయదలిచి నదీ కోత నివారణకు చర్యలు తీసుకొని విలువైన భూములు కాపాడాలని కోరుతున్నారు.
సరస్వతి అని నా పేరు, నాది గుర్జాపలంకండి. మరి ఇక్కడ 40 సంవత్సరాల మట్టి నుంచి ఉంటున్నామండి మేము కాపురం ఇక్కడ. ఈ 40 సంవత్సరాల నుంచి గోదావరి ఇప్పటికి దగ్గరికి వచ్చేసిందండి. మరి మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూడా అన్నీ చేసుకున్నామండి ఇక్కడ. ఇప్పుడు గోదావరి మమ్మల్ని రాత్రి కూడా ఉండేలాగా లేదండి. మరి ఇలా గ్రామస్తులు అంతా మరి మాకు సాయం చేశాక రేకులు కట్టకంత ఇచ్చేస్తున్నారని మరి మంత్రివారు ఏమన్నా మాకు సహకారం చేస్తారని. ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉంటాం. గట్టున ఎక్కడ ఉంటావు? బయట ఉంటావా? అంటే ఏదో బరకం వేసుకుని ఉంటామండి. నమస్తే సార్. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గోదావరి వచ్చి చాలా విపరీతంగా పెద్ద గోదావరి వస్తుందండి ప్రతి సంవత్సరం. గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా వచ్చి మాకు సాయం చేస్తానని చెప్పారు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం మరి వచ్చారు, వాళ్ళు కూడా మరి ఏదో సాయం చేస్తానన్నారండి. మరి మాకు ఇగో ఇల్లులకు ఒక్కొక్కరు కూలిపోతుంది. సంవత్సరానికి 2 కుటుంబాలు అయితే గోదావరిలో కలిసిపోతున్నాయండి. మళ్ళీ ఇంకా ఉన్న కుటుంబాలు కూడా మరి ఇలాగ అవ్వకుండా ఈ కుటుంబ ప్రభుత్వం వారు వచ్చి కొంచెం మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి. మాది గుర్జాపలంక అండి, ముమ్మడివారం మండలం మాది గుర్జాపలంక అండి. మరి మాకు ఈ నదీ కోత నివారణకి చర్యలు తీసుకోవాలండి. లంక పంచాయతీ అలాగే ఫ్యామిలీ టాప్ ఇది గుర్జాపలంక. ఈ గుర్జాపలంకలో గత 20 సంవత్సరాల నుంచి నదీ కోతకు గురవుతుంది. కానీ ఈ గురవడంలో గత గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హామీ ఇవ్వడం తప్ప హామీ నెరవేర్చే గవర్నమెంట్ ఏది కనిపించలేదు ఇప్పటికి. కానీ ఏదైతే గతంలో జగన్ రావడం జరిగింది 2022 కోత గురైనప్పుడు వచ్చి నెలల్లో నాకు దాని మీద ఎస్టిమేట్ వేసి ఇమ్మన్నారు, ఇచ్చారు. 1 నెలలో వర్క్ స్టార్ట్ చేస్తారన్నది అది నెరవేరలేదు. తర్వాత కూటమి నాయకులంతా వచ్చి మేము చేయిస్తాం, ఈసారి ఖచ్చితంగా ఈ లంక గ్రామాలను కాపాడే బాధ్యత మాది అని నిర్మోకోటంగా చెప్పి ఎమ్మెల్యే గారు అయితే ఎంపీ గారు అయితే కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే లంకలో ఏదో ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఇక్కడ ఎక్కడో స్థలాలు ఇచ్చేద్దారని అనుకుంటున్నారంట. కానీ లంకలో వచ్చే ఆదాయం ఎటువంటిదంటే ఇక్కడ ఉండే పాడి పంట పశువులు కూడా అలాగే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఈ లంక గ్రామాల ప్రజల మీద దయించి ఇక్కడ యొక్క ఏదైతే నదీ కోత గురవుతుందో ఈ నదీ కోత గురవే లంక గ్రామాలను కాపాడి రిక్రూట్మెంట్ వేసి కాపాడితే లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు హ్యాపీగా బతుకుతారని, అలాగే ఈ లంకల్లో ఏవైతే కాయగూరలు
ములంకడ, టమాటా, వంగ, బెండ, బీర, ఆనపదులు కూడా ఇప్పుడు సర్వనాశనం అయిపోతున్నాయండి ఈ గోదావరి ఫ్లోటింగ్ రావడం వల్ల. నిన్నటిదాకా ప్రజలైతే మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. గోదావరి లేవేమని అన్ఎక్స్పెక్టెడ్గా భద్రాచలంలో పెరగడం, ఉత్తిని రావడం, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాల్సినవన్నీ కూడా తక్షణమే ఈ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకి తక్షణ సహాయం అందించాలని కోరుకుంటూ, అలాగే పశుగ్రాసాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ, ఏదైతే పంట నష్టాలు గత గోదావరి ఎప్పుడైతే వచ్చిందో 1 year బ్యాక్ ఆ గోదావరిలో వచ్చిన పంట డామేజీ రైతుకి ఇవ్వలేదు. రైతు ఎన్ని ముఖ అంటారో కానీ రైతు ప్రతి సంవత్సరం పాడైపోతుంటే ఏ సంవత్సరం కూడా రైతుని ఆదుకునే నాదులు లేకుండా పోతున్నాడు. కానీ ఈ రైతును ఆదుకుంటేనే గవర్నమెంట్కి ఎన్ని ముఖంగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మన ముందు గోదావరి వచ్చిందండి. మా గోదావరిలో కట్టుకున్న బట్టలతో శుద్ధ వెళ్ళిపోయిందండి పెద్ద వీళ్ళు. మళ్ళీ తర్వాత కట్టుకున్నాం సార్. కట్టుకుంటే మళ్ళీ ఇది కూడా వచ్చేస్తుంది సార్. వెనకాల చెట్లు పుట్లు పడిపోతుంది. మాకు వెనకాల ఎవరో చేసేవాళ్ళు లేరండి. ఈ ప్రభుత్వానికి ఏమైనా మాకు చేసి పెట్టాలండి. మా పక్కన మాకు విన్నత గారు మేమే ఉన్నామండి. రాత్రి నుంచి నిద్ర కానీ భోజనం కూడా చేయట్లేదు. టెన్షన్ గుండెల మీద చేసుకుని పడుకున్నది ఉండలేదండి గోదావరి వచ్చినప్పుడు. యానంలోని ప్రభుత్వ హై స్కూల్ కు సుమారు 60 స్మార్ట్ బెంచీలను అందించే ప్రతిపాదనలో భాగంగా నేడు ఒక స్మార్ట్ బెంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్మార్ట్ బెంచీలలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యానంలోని ప్రభుత్వ హై స్కూల్ కు సుమారు 60 స్మార్ట్ బెంచీలను అందించే ప్రతిపాదనలో భాగంగా నేడు ఒక స్మార్ట్ బెంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్మార్ట్ బెంచీలలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బెంచీలు మరింత దృఢంగా మన్నికగా ఉండేలా తయారు చేయడంతో పాటు విద్యార్థులు తమ స్కూల్ బ్యాగులను తగిలించుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే విద్యార్థులు తమ పుస్తకాలు పెట్టుకునేందుకు బెంచీలలో ఉన్న అరల మధ్య గ్యాప్ ను మరో 2 అంగుళాలు పెంచాలని అధికారులను మంత్రి మల్లాడి ఆదేశించారు. సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.